ఉద్దేశించినాడు. దానియేలు ఉద్దేశించినాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, నన్ను నేను అపవిత్రపరచుకోనకూడదు. స్త్రీల అనేక మంది రోజుల్లో యవనస్తులు యవనకాల పాపం చేసి తను తాను అపవిత్రపరచుకుంటున్నారు. సినిమాలు, అబద్ధాలు, తాగుడు, మందు, రకరకాల పాపాలు, వ్యభిచార పాపాలు, దొంగతనాలు, మోసాలతో తమను తాము అపవిత్రపరచుకుంటున్నారు. నీవు అపవిత్రపరచుకోకుండా జాగ్రత్తగా చూసు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పాపంలో జీవిస్తున్నావు ఆలోచన చేయి. ఒక్కసారి ఆలోచన చేయి. దాని ఏదైతే తాను పవిత్రపరచుకోనకూడదని ఉద్దేశించినాడు. ఎస్, ఈ టేక్ వన్ డెసిషన్ ఫర్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ వాంట్ టు లివ్ లైఫ్ ఏ హోలీ. ప్లీజ్ గివ్ మీ హోలీ లైఫ్. అలాగే దానియేలు he lived like Jesus. He lived holiness life for the Lord Jesus Christ. What about you? What about you? Last one చూద్దాము. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 12 మొదటి సమూయేలు. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేత మానడు వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనవుతున్నాను. అయ్యా, మీ కొరకు ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి నేను పాపం చేసిన వాడనవుతాను. అందుకే నేను ప్రార్థన చేసేవాడిగా ఉంటాను. ఈ రోజు నుంచి నేను సంఘం కొరకు ప్రార్థన చేస్తాను, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తాను, దేవుని రాజ్యం కట్టబడడానికి ప్రార్థన చేస్తాను, నశించే వారి కొరకు ప్రార్థన చేస్తాను, అనేక మందిని ప్రభు సన్నిధిని నడిపించే విధంగా ప్రార్థన చేస్తాను, క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించే విధంగా ప్రార్థన చేస్తాను. ఈ మందిరంలో అనేక మంది ప్రవక్తలు, సేవకులు, ప్రవక్తలు వేసే విధంగా ప్రార్థన చేస్తాను. ఈ మందిరం కొరకు ప్రార్థన చేస్తాను, ఈ సేవ కొరకు ప్రార్థన చేస్తాను, ఈ సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తాను, ఈ యొక్క ఈ సేవ కొరకు ప్రార్థన చేస్తాను. సమయంలో తీర్మానం చేస్తాను. ప్రార్థనా పడులయ్యారు. దేవుని కొరకు ప్రార్థించే బిడ్డగానే ఉండాలి, ప్రార్థించే సహోదరుగానే ఉండాలి, ప్రార్థన పరుగా ఉండాలి. You have to take one strong decision right now. You have to take strong decision for you. Don't waste your time. Take a strong decision for the Lord. You take a strong decision. Samuel take one great decision. Ezra take a strong decision. Daniel take a strong decision. David take a strong decision for the kingdom of God, for the Lord Jesus Christ. What about you? What about you? ఏంటి నీ గురి, ఏంటి నీ పట్టుదల, ఏంటి నీ గోల్, ఏంటి ఏమి సాధించాలనుకుంటున్నావు? నీ నిజ జీవితంలో, నీ పర్సనల్ లైఫ్ నీవు ఏమి సాధించాలనుకుంటున్నావు? దేవుని కొరకు ఏమి సాధించాలనుకుంటున్నావు? ఏమి చేయాలని ఇష్టపడుతున్నావు? నీవు ఏది సాధించాలన్నా దేవుని సహాయం నీకు కావాలి. నీకు ఏ అవసరం కావాలన్నా దేవుని సహాయం కావాలి. మానవుడి సహాయం వచ్చిన దేవుని సహాయం పరిపూర్ణమైనది. దేవుని సహాయం పరిపూర్ణమైనది. అందుకని
దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన పని ప్రయత్నం ఎల్లప్పుడూ నీవు ఇలాగా ముందుకు సాగాలి. నువ్వు ఎల్లప్పుడూ ఇలాగ ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు నేను బహుగా దీవిస్తాను. నీకు సోదరులు నీ కష్టం నుంచి, బాధ నుంచి, ఎరుపు నుంచి, బలం నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. తప్పించే దేవుడు, రక్షించే దేవుడు మీరారా. తప్పించే దేవుడు, రక్షించే దేవుడు. నేను I never leave you, never forsake you. I will never leave you, never forsake you. Forever with you, forever along with you. He lives everywhere. He lives everywhere. Wherever you go, God is with you. Believe that one. Believe that one. Wherever you go in the world, దేవుడు నీకు తోడుగా నీకు సహాయం చేస్తాడు. నువ్వేదైతే తీర్మానం చేసావో అది సాధించే వరకు ప్రార్థించు, ప్రయత్నించు, పట్టుదలతో వదలవద్దు. దేవుడు నీకు అన్ని విజయాలిస్తాడు. ఈ సంవత్సరం దేవుడు నీకు అన్ని విజయాలిస్తాడు. దేవుడి సహాయం నీకు బలంగా దొరుకుతుంది. ప్రార్థన చేసుకుంటా. Let us pray. Let us pray. Let us kneel down before the Lord. Let us kneel down before the Lord. Ask to the Lord. Ask to the Lord. దేవుని అడగండి. నీ సహాయం ఏమి కావాలి? దేవుని అడుగు. దేవుని అడుగు. దేవుని సహాయం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుని సహాయం నీకు దొరుకుతుంది. దేవుడు నీకు సహాయం చేయడానికి ఉన్నాడు. He is ready to give you whatever you ask. He is ready to solve your problem. He is ready to solve your problem, whatever it may be. ఎంత కఠినమైనది కూడా ప్రభు సులభంగా ఎవరు నీకు విడుదల ఇవ్వబోతున్నారు. ఎంత కఠినమైనది ప్రభు దేవుడు నీకు సులభంగా నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. సులభంగా నీకు జయం ఇవ్వబోతున్నాడు. నీకు సంతోషం, సమాధానం ఇవ్వబోతున్నాడు. నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. దేవుడు అడుగు, ప్రభువా నా యొక్క సమస్య నుంచి విడుదల దయచేయి. నా కష్టం నుంచి విడుదల దయచేయి. నా బాధ నుంచి విడుదల దయచేయి. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ప్రభువాన్ని కనికరించు. యేసు ప్రభువా, యవనస్తులు చాలా మంది ఊరికి వెళ్ళిగా వారిని దర్శించు, రక్షించు. ఉన్నది బిడ్డను కూడా దర్శించు, రక్షించు. కాపాడు, దీవించు, ఆశీర్వదించు. ప్రభువా దీవించు, ఆశీర్వదించు. ఆయన ప్రభు యేసు కరుణించు. ఇందులో ఈ బిడ్డలందరినీ దీవించు, మాసు. వారు ఏదైతే కావాలనుకున్నారో వారికి చేయకూడదు. పట్టుదల ఇచ్చి, పోరాటం ఇచ్చి, నిన్ను విలువగా ఇచ్చేంత వరకు ప్రార్థించి బిడ్డవచ్చు. మరొకటి బిడ్డవచ్చు. జయించే వరకు పోరాడే వారిని వచ్చింది. ప్రార్థించి బిడ్డవచ్చు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది వేడుకుంటూ ఉన్నాము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ మనం చేసుకున్న తీర్మానం ప్రతి దినం ప్రయత్నిస్తూ ప్రార్థిస్తూ ముందుకు సాగినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి జయమనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.